Hello students, welcome back to another video from Sneha's Biology. సో లాస్ట్ వీడియోలో ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బాటనీ సబ్జెక్ట్లోని ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో సెకండ్ ఇయర్లో కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అడిగారు, వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్ 1 విత్ కాలమ్ 2. క్రింది వానిలో కాలమ్ 1 కాలమ్ 2తో జతపరచుము. సో కాలమ్ 1లో ఈకోలై, హ్యూమన్ మానవుడు, సై 174 బ్యాక్టీరియోఫేజ్, లాంబ్డా ఫేజ్. కాలమ్ 2లో 5386 బీపీ అంటే బేస్ పేర్స్, 48502 4.6 into 10⁶ బేస్ పేర్స్ అండ్ 3.3 into 10⁹ base pairs. So this question is about length of DNA. సో DNA యొక్క పొడవుకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో మనకి మాలిక్యులర్ బయాలజీ అణుజీవ శాస్త్రంలో డైరెక్ట్గా ఒక పాయింట్ ఉంటుంది. ద లెంగ్త్ ఆఫ్ ద DNA ఈజ్ డిపెండెడ్ ఆన్ నంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. The length of the DNA depends on the number of nucleotides. సో DNA పొడవు అనేది వాటిలో ఉండేటువంటి న్యూక్లియోటైడ్ల యొక్క సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. న్యూక్లియోటైడ్ల యొక్క సంఖ్య. సో దాన్ని బట్టి మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది. సో ఇందులో సై 174 బ్యాక్టీరియోఫేజ్ అనే దాంట్లో 5386 బేస్ పేర్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. 5386. సో లాంబ్డా ఫేజ్లో 48502 బేస్ పేర్స్. ఈకోలైలో 4.6 into 10⁶ బేస్ పేర్స్. అండ్ ఫైనల్లీ మానవుడు హ్యూమన్లో 3.3 into 10⁹ బేస్ పేర్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్లీ మ్యాచ్డ్? క్రింది వానిలో సరి అయిన జత కానిది, సరైన జత అని అడగట్లేదు, సరైన జత కానిది ఏది? రాంగ్లీ మ్యాచ్ అడుగుతాడు కాబట్టి అవుట్ ఆఫ్ ద 4 ఆప్షన్స్ ఇవ్వబడినటువంటి ఈ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఆర్ రైట్లీ మ్యాచ్డ్. 3 జతలు అనేవి సరిగ్గా ఉంటాయి, ఒకటి మాత్రమే తప్పుగా ఉంటుంది. 1 ఈజ్ రాంగ్. వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ రాంగ్లీ మ్యాచ్డ్. సో ఫస్ట్ వన్ ఆప్షన్ షుగర్ కేన్ క్రాంజ్ ఎనాటమీ, చెరకు క్రాంజ్ అంత నిర్మాణం. బ్లాక్మన్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్, బ్లాక్మన్ అవధికారక సిద్ధాంతం. PS1 P700 కాంతి వ్యవస్థ 1 P700. PEP కార్బాక్సిలేజ్ బండిల్ షీత్ ఆఫ్ C4 ప్లాంట్స్. PEP కార్బాక్సిలేజ్ C4 మొక్కల నాళికా పుంజపు తొడుగు. సో ఇక్కడ షుగర్ కేన్ చెరకు అనేది C4 ప్లాంట్. C4 ప్లాంట్ అంటే వాడి యొక్క ఫోటోసింథసిస్లో ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ అనేది 4 కార్బన్స్ ఉంటాయి కాబట్టి C4 ప్లాంట్స్ అంటారు. మీరు సెకండ్ ఇయర్ క్వశ్చన్లో చదువుతారు. సో వాటిలో ప్రత్యేకంగా దేర్ వాస్క్యులర్ బండిల్స్ ఆర్ సరౌండెడ్ బై బండిల్ షీత్ సెల్స్. వాస్క్యులర్ బండిల్స్ ఆర్ సరౌండెడ్ బై బండిల్ షీత్ సెల్స్ అండ్ ఫార్మ్స్ యాజ్ అన్ అనాటమీ విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రాంజ్ ఎనాటమీ. సో ఆ నాళికా పుంజాల చుట్టూ పుంజపు తొడుగు కణాల వల్ల ఒక నిర్మాణం ఏర్పడుతుంది, దాన్ని క్రాంజ్ అంత నిర్మాణం అంటారు. సో ఇది సరి అయినటువంటి జత, ఇట్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్. నెక్స్ట్ బ్లాక్మన్ లిమిటింగ్ ఫ్యాక్టర్ థియరీ మన అందరికీ తెలిసిందే. సో ఇట్ ఈజ్ ఆల్సో బ్లాక్మన్ అవధికారక సిద్ధాంతం కూడా అందరికీ తెలిసిందే, ఇది కూడా సరైనటువంటి జతే. నెక్స్ట్ P700 PS1 ఫోటో సిస్టమ్ 1 P700 కాంతి వ్యవస్థ 1 P700. మనకి 2 రకాల కాంతి వ్యవస్థలు ఉంటాయి. వీ హ్యావ్ 2 types ఆఫ్ photo systems. One is PS1 and the second one is PS2. In PS1 the reaction center is P700 and whereas in PS2 the reaction center is 680. సో కాంతి వ్యవస్థ 1లో P700 అనేది చర్యా కేంద్రకంగా ఉంటుంది, కాంతి వ్యవస్థ 2లో P680 అనేది చర్యా కేంద్రకంగా ఉంటుంది. సో ఈ 3 కూడా 1, 2, 3 ఆప్షన్స్ ఆర్ రైట్లీ మ్యాచ్డ్ అంటే సరైనటువంటి జతలు. whereas this one is wrongly matched. So PEP carboxylase is present in
mesophyll cells, నాట్ ఇన్ బండిల్ షీత్ సెల్స్. సో అవి పత్రాంతర కణాలలో ఉంటాయి కానీ పుంజపు తొడుగు కణాలలో ఉండవు. ఇందాక ఆల్రెడీ చెప్పాను, C4 ప్లాంట్స్లో దేర్ వాస్కులర్ బండిల్స్ ఆర్ సరౌండెడ్ బై బండిల్ షీత్ సెల్స్, వెరాజ్ ఇన్ దిస్ బండిల్ షీత్ సెల్స్ PEP కార్బాక్సిలేజ్ ఈజ్ ఆబ్సెంట్ ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది అంటే మీసోఫిల్ సెల్స్లో ఉంటుంది, పత్రాంతర కణాలలో ఉంటుంది. కాబట్టి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో మీరు చూస్ చేసుకోవాల్సినటువంటి ఆప్షను PEP కార్బాక్సిలేజ్. ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టెప్ ఇన్ TCA సైకిల్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అక్కర్స్? TCA వలయంలో ఏ దశలో అధస్థ స్థాయి ఫాస్ఫోరిలేషన్ జరుగును? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో వాట్ ఈజ్ TCA సైకిల్. అసలు ముందు మనకి TCA వలయం అంటే ఏంటో తెలియాలి. సో క్రెబ్స్ సైకిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ TCA సైకిల్. క్రెబ్స్ వలయాన్ని మరొక పేరుతో TCA సైకిల్ అని చెప్పి పిలుస్తుంటాం. దిస్ క్రెబ్స్ సైకిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్. దీన్నే సిట్రిక్ ఆమ్ల వలయము అని కూడా పిలుస్తూ ఉంటారు. మరొక పేరు ఏంటంటే TCA సైకిల్. TCA మీన్స్ ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్. బికాజ్ ఇన్ ఫస్ట్ స్టేపుల్ కాంపౌండ్ దట్ ఈజ్ సిట్రిక్ యాసిడ్ హ్యాజ్ 3 కార్బాక్సిలిక్ గ్రూప్స్. ఈ మొదట ఏర్పడేటువంటి సిట్రిక్ ఆమ్లంలో మనకి 3 కార్బాక్సిలిక్ గ్రూప్స్ ఉంటాయి. 3 ఉంటాయి కాబట్టి ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని కూడా పిలుస్తుంటారు. సో ఇక్కడ మనకి ఈ దశలో TCAలో ఇన్ విచ్ స్టెప్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అక్కర్స్, అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫోరిలేషన్ ఎక్కడ జరుగుతుంది అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ ఫాస్ఫోరిలేషన్. ఫాస్ఫోరిలేషన్ ఈజ్ సింప్లీ ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ ఏర్పడేటువంటి చర్యనే ఫాస్ఫోరిలేషన్ అని చెప్పి పిలుస్తుంటారు. ఏటీపీ ఏర్పడడాన్ని ఫాస్ఫోరిలేషన్ అని చెప్పి పిలుస్తుంటారు. వీ హ్యావ్ 3 types of phosphorylation reactions. One is photophosphorylation, second one is oxidative phosphorylation, and third one is substrate level phosphorylation. సో 3 రకాల ఫాస్ఫోరిలేషన్ చర్యలు మనకు ఉంటాయి. ఒకటి కాంతి ఫాస్ఫోరిలేషన్, రెండవది ఆక్సీకరణ ఫాస్ఫోరిలేషన్, మూడవది అధస్థ స్థాయి ఫాస్ఫోరిలేషన్. సో ఈ ఫాస్ఫోరిలేషన్ గురించి మరొక వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి ఇక్కడ అధస్థ స్థాయి ఫాస్ఫోరిలేషన్, సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అని చెప్పిస్తున్నారు. కాబట్టి ఒక సబ్స్ట్రేట్ ఇంకొక సబ్స్ట్రేట్గా ఫామ్ అవుతున్నప్పుడు ఏటీపీ కనుక ఏర్పడితే, ఇఫ్ ఏటీపీ ఈజ్ ఫార్మ్డ్ బై ద కన్వర్షన్ ఆఫ్ వన్ సబ్స్ట్రేట్ టు అనదర్ సబ్స్ట్రేట్, then the formation of ATP will be called as substrate level phosphorylation. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఐసోసిట్రిక్ యాసిడ్ టు ఆక్సాలోసక్సినిక్ యాసిడ్, ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ టు సక్సినైల్ కోఎంజైమ్ ఏ, సక్సినిక్ యాసిడ్ టు సక్సినైల్ కోఎంజైమ్ ఏ టు సక్సినిక్ యాసిడ్, అండ్ ఫైనల్లీ సక్సినిక్ యాసిడ్ టు ఫ్యూమరిక్ ఆమ్లం. సో దీంట్లో సక్సినైల్ కోఎంజైమ్ ఏ సక్సినిక్ యాసిడ్గా ఫామ్ అవుతున్నప్పుడు ఇది మనకి క్రెబ్స్లో 7th రియాక్షన్, దట్ ఈజ్ క్లీవేజ్ లేదా దీన్నే విదళనము అని చెప్పి పిలుస్తుంటారు. సో వెనెవర్ సక్సినైల్ కోఎంజైమ్ ఏ ఈజ్ స్ప్లిట్స్ ఇంటూ కోఎంజైమ్ ఏ అండ్ సక్సినిక్ యాసిడ్, it will release energy and that energy is utilized for the formation of ATP. So whenever succinyl coenzyme A converts into succinic acid, it will release energy and that energy is utilized for the formation of ATP, which is called as substrate level phosphorylation. So succinyl coenzyme A అనే అధస్థ పదార్థం సక్సినిక్ ఆమ్లంగా మారుతున్నప్పుడు విడుదలయ్యే శక్తిని ఉపయోగించుకొని ఏటీపీ అనేది తయారవుతుంది. కాబట్టి దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటే అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫోరిలేషన్ అని చెప్పి పిలుస్తుంటారు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎంజైమ్స్ విచ్
హెల్ప్ ఇన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎలక్ట్రాన్ రవాణాలో ఉపయోగపడేటువంటి ఎంజైమ్లు. సో ఎలక్ట్రాన్ రవాణా జరగడానికి ఏ ఎంజైమ్లు ఉపయోగపడతాయి అనేది మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. సో సైటోక్రోమ్స్ అన్నారు, ప్రోటీయేజెస్ అన్నారు, ఐసోమరేజెస్, న్యూక్లియేజెస్, 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో హియర్ ప్రోటీయేజెస్ ఆర్ ద ఎంజైమ్స్ దట్ డైజెస్ట్ ప్రోటీన్స్. Nucleases are the enzymes that digest nucleic acids like RNA and DNA. Isomerases are utilized in isomeric reactions. సో ప్రోటీయేజెస్ అంటే ప్రోటీన్లు విచ్ఛిన్నం చేస్తాయి, న్యూక్లియేజ్లు అంటే న్యూక్లిక్ ఆమ్లాన్ని అంటే ఆర్ఎన్ఏ మరియు డిఎన్ఏను విచ్ఛిన్నం చేస్తాయి. ఐసోమరైజేషన్ అంటే ఒక ఐసోమర్ ఇంకొక ఐసోమర్గా మారేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్లైకాలసిస్ రియాక్షన్ చదువుతున్నప్పుడు గ్లూకోజ్ 6-phosphate ఈజ్ ఐసోమరైజ్డ్ యాజ్ ఫ్రక్టోజ్ 6-phosphate అని చదువుతాం. సో దీస్ గ్లూకోజ్ 6-phosphate అండ్ ఫ్రక్టోజ్ 6-phosphates ఆర్ కాల్డ్ యాజ్ ఐసోమర్స్. సో ఈ ఐసోమర్స్ ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి మారేటప్పుడు ఉపయోగపడేటువంటి ఎంజైమ్ని ఐసోమరైజెస్ అంటారు. సో ఇంకా రిమైనింగ్ మిగిలిపోయిన సైటోక్రోమ్స్ కాబట్టి సైటోక్రోమ్స్ ఆర్ ద ఎంజైమ్స్ దట్ ఆర్ హెల్ప్స్ ఇన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఎలక్ట్రాన్ రవాణాలో ఉపయోగపడేటువంటి ఎంజైమ్లు ఏంటి అంటే సైటోక్రోమ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్ 1 విత్ కాలమ్ 2. సో కాలమ్ 1ని కాలమ్ 2తో మనం మ్యాచ్ చేయాలి. సో ఇందులో మనకి ఒక కాలంలో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, జాంతోఫిల్స్, కెరోటినాయిడ్స్ ఇచ్చారు. ఇంకో కాలంలో ఎల్లో ఆరెంజ్, పసుపు ఆరెంజ్, ఎల్లో, బ్లూ గ్రీన్, నీలి ఆకుపచ్చ, ఎల్లో గ్రీన్. సో దీస్ 4 ఆర్ పిగ్మెంట్స్, వర్ణద్రవ్యాలు. ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మనకి దే ఆర్ యూటిలైజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోక్రియలో. టు అబ్జర్బ్ లైట్ పిగ్మెంట్స్ ఆర్ యూటిలైజ్డ్. కాంతిని శోషించడానికి ఈ వర్ణద్రవ్యాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ వర్ణద్రవ్యాలు వివిధ రకాల రంగుల్లో ఉంటాయి, వాటిని మనం మ్యాచ్ చేయాలి. సో ఇందులో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది xanthophyls are always in yellow color. Whereas carotenoids are always in yellow orange color. And the remaining 2, chlorophyll B and chlorophyll A. So chlorophyll B is always in yellow and green, whereas chlorophyll A is always in blue green. So chlorophyll A is blue green color, నీలి ఆకుపచ్చ రంగు. chlorophyll B is yellow green, పసుపు ఆకుపచ్చ రంగు. xanthophyls are yellow, పసుపు రంగు. కెరోటినాయిడ్స్ ఎల్లో ఆరెంజ్ లేదా పసుపు ఆరెంజ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ జెనెటిక్స్ లెసన్. చాలా ఈజీగా ఉంటుంది. జెనెటిక్స్ మీకు తెలిసినట్లయితే చాలా ఈజీ అనమాట. సో మ్యాచ్ ద ఫాలోయింగ్, కింది వాడిని జతపరచండి. మనకి ఫస్ట్ కాలంలో క్రాస్ లేదా సంకరణం ఇచ్చాడు. మోనోహైబ్రిడ్ క్రాస్ ఏక సంకరణం, డైహైబ్రిడ్ క్రాస్ ద్విసంకరణం, బ్యాక్ క్రాస్ పశ్చ సంకరణం, ఇన్కంప్లీట్ డామినెన్స్ అసంపూర్ణ బహిర్గతత్వం. ఇంకో చోట మనకి ఫినోటైపిక్ రేషియోస్ దృశ్య రూపాలు, జన్యు రూపాలు జీనోటైపిక్ రేషియోస్ కూడా మనకి ఇచ్చారు. సో ఫస్ట్ 1:2:1, 1:1, 9:3:3:1, 3:1. సో దీస్ ఆర్ ద 4 phenotypic ratios and these are 4 genotypic ratios. సో ఒకదానికొకటి మ్యాచ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏక సంకరణం గురించి కనుక ఆలోచిస్తే ఫర్ మోనోహైబ్రిడ్ క్రాస్ ఇట్స్ ఫినోటైపిక్ రేషియో ఈజ్ 3:1 and genotypic ratio is 1:2:1. సో మోనోహైబ్రిడ్ క్రాస్ ఫినోటైపిక్ రేషియో దృశ్య రూపం అనేది 3:1, జీనోటైపిక్ రేషియో జన్యు రూపం అనేది 1:2:1. కమింగ్ టు డైహైబ్రిడ్ క్రాస్, ఫర్ డైహైబ్రిడ్ క్రాస్ ఇట్స్ phenotypic ratio is 9:3:3:1 and its genotypic ratio is 1:2:2:4, 1:2:1. And coming to back cross, the back cross phenotypic ratios and genotypic ratios are same and they are 1:1 and 1:1 back cross. So this back cross is for monohybrid cross, ఏక సంకరణానికి సంబంధించి. And finally incomplete dominance, so it is the deviation from Mendel's law of dominance. మెండల్ ప్రతిపాదించినటువంటి బహిర్గత సిద్ధాంతానికి సంబంధించినటువంటి విచలనం. దీని యొక్క phenotypic ratios as well as genotypic ratios are same. phenotypic ratios and genotypic ratios. సో ఇక్కడ సింపుల్గా 3:1,
1:2:1 మోనోహైబ్రిడ్ క్రాస్. డైహైబ్రిడ్ క్రాస్కి 9:3:1. నెక్స్ట్ ఇంకోటి ఫినోటైపిక్ రేషియో పెద్దగా ఉంటుంది, జీనోటైపిక్ రేషియో. వెరాజ్ బ్యాక్ క్రాస్ బోత్ ఆర్ 1:1, 1:1. వెరాజ్ ఫర్ ఇన్కంప్లీట్ డాస్ అసంపూర్ణ బహిర్గతతకు సంబంధించి 1:2:1, 1:2:1. సో ఇది కూడా ఇన్ డీటెయిల్గా నేను ఇంకొకసారి మీకు వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మాలిక్యులర్ బయాలజీ నుంచి ఇంకో క్వశ్చన్ ఉంది మనకు, ఒకసారి చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ కోడాన్స్ ఇన్ ద కాలమ్ 1 విత్ దేర్ ఎమినో యాసిడ్స్ ఇన్ కాలమ్ 2. సో ఒక కాలంలో మనకి కోడాన్స్ ఇచ్చారు, ఇంకొక కాలంలో ఎమినో యాసిడ్స్ ఇచ్చారు. కోడాన్స్కి ఎమినో యాసిడ్స్కి మనం మ్యాచ్ చేయాలి. మొదటి వరుసలో ఉన్న కోడాన్లను రెండవ వరుసలో ఉన్నటువంటి అమైనో ఆమ్లాలతో జత చేయండి. సో ఇక్కడ మనకి కొన్ని కోడాన్లు ఇచ్చారు. ఫస్ట్ కాలంలో జీజీయు, ట్రిపుల్ యు, ఏయుజి, యుఏజి. సో ఆల్రెడీ రీడ్ అబౌట్ జెనెటిక్ కోడ్. సో జన్యు సంకేతం అనే దాని గురించి మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. సో జన్యు సంకేతంలో 3 న్యూక్లియోటైడ్స్ కోడ్స్ ఫర్ 1 ఎమినో యాసిడ్. 3 న్యూక్లియోటైడ్స్, 3 న్యూక్లియోటైడ్లు అనేవి ఒక అమైనో ఆమ్లానికి సంకేతంగా పనిచేస్తాయి, విచ్ విల్ బీ కాల్డ్ యాజ్ జెనెటిక్ కోడ్ ఆర్ జన్యు సంకేతం. సో ఆ కాన్సెప్ట్లో టోటల్ వీ హ్యావ్ 64 కోడాన్స్. 64 codons. Out of the 64 codons, 61 codons codes for different amino acids, whereas 3 does not code for any amino acids, and these 3 are called as stop codons. సో మొత్తం మనకి 64 కోడాన్లు ఉంటాయి. 64 కోడాన్లో 61 కోడాన్లు వివిధ అమైనో ఆమ్లాలకు సంకేతాలుగా పనిచేస్తాయి. 3 కోడాన్లు ఎటువంటి అమైనో ఆమ్లాలకు సంకేతాలుగా పనిచేయవు. వాటిని అంత్య కోడాన్లు లేదా ఆపుదల కోడాన్లు అని చెప్పి పిలుస్తుంటారు. మనకు ఆల్రెడీ తెలుసు యుఏఏ, యుఏజి, యుజిఏ. దీస్ 3 ఆర్ స్టాప్ కోడాన్స్, ఆపుదల సంకేతాలు. యుఏఏ, యుఏజి, యుజిఏ. సో ఆపుదల స్టాప్ అంటున్నాం కాబట్టి స్టార్ట్ చేయడానికి, ప్రారంభించడానికి కూడా సంకేతం ఉంటుంది, దట్ ఈజ్ ఏయుజి. సో ఏయుజి ఈజ్ కాల్డ్ యాజ్ స్టార్ట్ కోడాన్ ఆర్ ఇనీషియేటర్ కోడాన్. ప్రారంభ సంకేతం అని చెప్పి పిలుస్తుంటారు. ఏయుజిని ప్రారంభ సంకేతం. అండ్ దిస్ ఏయుజి ఆల్సో కోడ్స్ ఫర్ ఎన్ ఎమినో యాసిడ్ విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ మిథియోనైన్, ఎంఈటి, మిథియోనైన్. సో మిథియోనైన్ అనేటువంటి అమైనో ఆమ్లానికి పనిచేస్తుంది. సో ఇక్కడ మనం ఈ కోడాన్స్ కనుక మనం జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ మనకి తెలిసిన వాటిని చూద్దాం. సో ఫస్ట్ ఏయుజి. So this codon is codes for methionine and also acts as a start codon or initiate codon or prarambha sanketam అని చెప్పేస్తారు. Whereas UAG is a stop codon. Next triple U is always codes for phenylalanine, and the GGU codes for remaining glycine. So GGU for glycine, triple U for phenylalanine, AUG for methionine, and finally UAG for stop codon or antya codon అని చెప్పేస్తుంటారు. So these are the some of the questions which are asked in 2020 AP MCET paper. 2020 AP MCETలో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్నేహాస్ బయాలజీ and press bell icon for upcoming notifications.